మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా దాడి తర్వాత బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇరాన్ లోని కెర్మాన్ షా దాడికి ఇజ్రాయెల్ దిగినట్లుగా తెలుస్తోంది. 20 ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ తో ఈ దాడులు చేస్తుంది. 30కి పైగా బాంబులు ప్రయోగించింది. అంతకంటే ముందు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. టెల్-అవీవ్, జెరూసలేంపై మిసైల్స్ తో దాడులు చేసింది. టెల్-అవీవ్ లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అమెరికా దాడి తర్వాత మరింత ముదిరింది వారని చెప్పుకోవచ్చు. హర్మూజ్ జలసంధి మూసివేయాలని టెహ్రాన్ నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆర్మీ టార్గెట్ గా ఇరాన్ అడుగులు వేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. దాడులు ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ లో 3 అణు కేంద్రాలపై అమెరికా దాడి తర్వాత 2 దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ట్రంప్ ఎంట్రీతో ఇరాన్ వెనక్కు తగ్గుతుందని అంతా అనుకుంటే ఆ దేశం మాత్రం వెనకడుగు వేయటం లేదు. అమెరికా దాడి చేసిన గంటల్లోనే ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్స్ తో విరుచుకుపడింది. ఒకసారిగా టెల్-అవీవ్, జెరూసలేం నగరాలపై భీకర దాడులు చేసింది. ఇరాన్ దాడుల్లో అనేక నగరాలు నేలమట్టమయ్యాయి. ఇరాన్ దాడులకు కౌంటర్ గా ఇజ్రాయెల్ కూడా రివెంజ్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పశ్చిమ ఇరాన్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడింది. ఇరాన్లోని కెర్మాన్ షా టార్గెట్ గా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. 20 ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ తో దాడులు చేశామని 30కి పైగా బాంబులు ప్రయోగించినట్టుగా తెలిపింది. తమ దేశ భూభాగంపై దాడి కోసం క్షిపణులు నిల్వ చేసిన స్థావరాలపై అటాక్ చేసినట్టుగా పేర్కొంది. ఇటు మరోవైపు అమెరికాపై తీవ్ర కోపంగా ఉన్న ఇరాన్ అగ్రరాజ్యానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది. అమెరికా ఆర్మీని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతోంది. మిడిల్ ఈస్ట్ లో దాదాపు 50,000 మంది అమెరికా సైన్యం ఉంది. ఇరాక్ లోని అల్-అసద్ మరియు అర్బిల్ వైమానిక స్థావరాలతో సహా వివిధ స్థావరాల్లో అమెరికా దళాలున్నాయి. దీంతో అమెరికా ఇప్పటికే అప్రమత్తమైంది. ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఉండడంతో 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను మిడిల్ ఈస్ట్ లో మోహరించింది. అలాగే ఇరాన్ ఇప్పటికే హర్మూజ్ జలసంధి మూసివేస్తున్నట్లుగా ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తమ దేశంలోని అణు స్థావరాలపై అమెరికా ఆకస్మిక దాడులకు ప్రతిఘటనగా ఆదివారం రాత్రి చర్యకు దిగింది. మూసివేత నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ కూడా ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. హర్మూజ్ జలసంధి మూసివేత జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలపై తీవ్ర ఆటంకం వాటిల్లుతుంది. క్రమేపీ ప్రపంచవ్యాప్త యుద్ధ వాతావరణం మరింత విస్తరించుకునే అవకాశం కూడా ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు అవసరాల్లో దాదాపు 20% ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. పలు దేశాలకు చమురు సహజ వాయువుల బ్యారెల్స్ నౌకల ద్వారా వెళుతాయి. అరేబియా సముద్రంలో ఒమన్ కు చెందిన ముసాండన్ ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలమార్గమే ఈ హర్మూజ్ జలసంధి. ఇక్కడ ప్రతిరోజు 2 కోట్ల బ్యారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళ్తూ ఉంటుంది. సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి చమురు పలు దేశాలకు సరఫరా అవుతూ ఉంటుంది. భారత్ విషయానికి వస్తే ఇక విదేశాల నుంచి వచ్చే ముడి చమురుల్లో 40% హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది. ఒకవేళ హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే భారత్ తన 74 రోజుల నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితులపై సుదీర్ఘంగా ఇరువురి మధ్య చర్చ కూడా జరిగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కూడా ఇరాన్కి సూచించడం జరిగింది. చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి సారించాలని కోరారు. అవసరమైతే శాంతి చర్చలు, దౌత్యం కోసం భారత్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. 2 దేశాలు వెనక్కు తగ్గకుండా దాడులు కూడా చేసుకుంటున్నాయి. అమెరికా జోక్యంతో మరింత వివాదం ముదిరినట్లుగా ఈ 2 రోజుల నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఆ దేశ సైన్యం ఇరాన్ దాడి చేస్తే ఈ యుద్ధం మరింత భీకరంగా ముదిరే అవకాశం కనిపిస్తోంది.